పొడితో కానివ్వండి, కొంచెం పిల్లలకైతే చీజ్ కానివ్వండి, అది వేసి ఇచ్చేసేయండి, చాలా చక్కగా ఉంటుంది. అలాగే ఇందులో వెజిటబుల్ వేసామని కూడా తెలియకుండా హ్యాపీగా తినేస్తారు. కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నాను, అలాగే సాల్ట్. ఇందులో నుంచి నేను మొత్తం వాటర్ తీసేస్తున్నాను బియ్యంలో నుంచి. ఇప్పుడు మనం బియ్యం మాత్రానే ప్లెయిన్ రైస్తోనే చేస్తున్నాను. ఇది కూడా వేసేసాను. ఇప్పుడు మనం సొరకాయని కట్ చేసుకుందాం. లేతగా ఉంది కాబట్టి నేను చెప్పాను కదా పొట్టు కూడా వేసుకుంటున్నానని. మీరు కావాలంటే లైట్గా తీసేసుకోండి, కొంచెం కావాలంటే తీసేయండి, లేదంటే ఇలాగే ముక్కలు వేసేద్దాం మన జార్లో. ఎలాగో గ్రైండ్ అయిపోతుంది కాబట్టి ఏం పర్వాలేదు, కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నా పర్వాలేదు. అన్నీ వేసేసుకున్న తర్వాత మన రెగ్యులర్ దోశ పిండి ఎలా గ్రైండ్ చేసుకుంటామో సేమ్ ఇది కూడా అలాగే గ్రైండ్ చేసుకుని, మరీ బరుకుగా కాకుండా కొంచెం బరుకుగా గ్రైండ్ చేసుకుంటే మన దోశలు ఎప్పుడు చక్కగా క్రిస్పీగా వస్తాయి. వాటర్ అస్సలు వేయకండి, డైరెక్ట్గా గ్రైండ్ చేసి ఆ తర్వాత వాటర్ అవసరమైతే అప్పుడు వాటర్ వేసుకోండి. చెప్పాను కదా మన సొరకాయలో చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మీరు వాటర్ ఫస్టే వేయకండి. సో మరి నేను ఇది గ్రైండ్ చేసుకుంటాను. అన్నీ ఇందులో ఉన్నాయి, ఇంకా గ్రైండ్ చేసుకుని దోశ వేసుకోవటమే. దోశ పిండి రెడీ అయిపోయింది. చూడండి, ఇలా చక్కగా చిక్కగా చేసుకోండి. ఎంత చక్కగా గ్రీన్ కలర్లో ఉంది చూడండి, ఎందుకంటే ఇందులో మనం కొత్తిమీర వేసుకున్నాము, కరివేపాకు వేసుకున్నాము, అలాగే గ్రీన్ కలర్తో ఉన్న మన సొరకాయ మొత్తం పొట్టుతో పాటు వేసుకున్నాము, అలాగే ఇందులో అల్లము, పచ్చిమిరపకాయలు. సో ఇవన్నీ ఉండడం వల్ల మనకి థిక్ బ్యాటర్ చూడండి, ఇంత థిక్గానే ఉండాలి. మరీ పల్చగా ఉందంటే మనకి దోశ చక్కగా రాదు. సో పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు మీరు ఇలా థిక్గా ఉంటే. బ్యాటర్ క్లీన్ చేసేస్తున్నాను. కొంచెం ఒక్క చుక్క వాటర్ ఇందులో లైట్గా మన గ్రైండర్లో ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది. ఇలాంటివి వెజిటబుల్స్ వేసి మీరు పిల్లలకి ఇలా చేశారనుకోండి, హ్యాపీగా తినేస్తారు. ఇందులో కూరగాయ ఉంది అని కూడా తెలియకుండా. రెడీ పిండి, అలాగే ఇక్కడ నేను పాన్ కూడా పెట్టేసుకున్నాను, కొంచెం వేడెక్కిపోయింది. ఇప్పుడు మనం దోశ వేసుకోవటమే. అన్నీ ఇందులోనే వేసేసాను కదా, ఇంకేమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మిక్స్, ఆ తర్వాత నాన్ స్టిక్ పెనం కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. మరీ పెద్దగా కూడా వేయకండి, కొంచెం మీడియం సైజులో వేసుకుని మీరు సర్వ్ చేస్తే చాలు. సూపర్ టేస్టీ అయిన సొరకాయ దోశ రెడీ అయిపోతుంది. మరి మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకుందాం. ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, దోశ వేసేటప్పుడు ఫ్లేమ్ ఎప్పుడు స్లోలో ఉండాలి. మీరు దోశ వేసిన తర్వాత ఫ్లేమ్ పెంచితే అప్పుడు మనకి చక్కగా కాలుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ది ప్లెయిన్ దోశ వేసుకున్నాం, నెక్స్ట్ది కొంచెం పన్నీర్ తురుముకుని మనం చక్కటి పన్నీర్ దోశ వేసుకుందాం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.